లక్ష్మీం తనోతు నితరామితరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖశిఖా ప్రవాళం హైరంబమంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధార దురంధరం సభాయై నమః. చక్కటి అవధాన విద్యా వికాస శిక్షణ శిబిరం అత్యద్భుతమైంది. అవధానములు చేయడం గొప్ప కాదు, అవధానములు నిర్వహించి దాన్ని ఆ చెట్టుకు నీళ్లు పోయడమే గొప్ప. ఎందుకంటే అవధానాలు చాలామంది చేస్తారు, ఆ కల్పవృక్షాన్ని నిలిపే శక్తి కావాలి. ఆ శక్తి ఎవరో? మా మర్మాముల సోదరద్వయులు, మా మర్మాముల సోదరద్వయులు సమ్యక్ దర్శనాలంకృతారమ్మం ఆరామమ్మున, సమ్యక్ దర్శనాలంకృతారామం అందవధాన పోషణుడు దత్తాత్రేయ వెంకన్నలున్, దత్తాత్రేయ వెంకన్నలున్ ధీమాహాత్మ్య ధీమాహాత్మ్య ద్విరేఫులై వెలుగు, ధీమాహాత్మ్య ద్విరేఫులై వెలుగు సందేశాత్మదర్శజ్ఞులై, సందేశాత్మదర్శజ్ఞులన్ ప్రామాణ్యముగా ప్రామాణ్యముగా నిల్పు నా కవన సామ్రాజ్యముగా నెంచెదన్, నా కవన సామ్రాజ్యముగా నెంచెదన్. అంటే ఇది చాలా గొప్ప కళనండి. ఇప్పుడు మనిషి బ్రతకడానికి కారణం కావాలి. తినడానికి ఎంతోమంది తింటూ ఉంటారు. ఆ బ్రతకడానికి నీరు పోసిన వాడే దాత సంధాత. ఆదర్శమ్మగు ఆదర్శం అవధాన దర్శన, ఆదర్శం అవధాన దర్శన వికాసాహ్లాద వికాసాహ్లాద సారస్వతి కేదారమ్మున పద్యపుష్పమయ, కేదారమ్మున పద్యపుష్పమయ సంకీర్తుల్ విరాజిల్లగా నాదమ్మైన నాదమ్మైన ద్విరేప సంస్కృతుల విన్యాసాల నందించగా మోదం విచ్చు మోదం విచ్చు విశేష భావనల సంపూర్ణ పూర్ణాసుతుల్. వీళ్ళ తల్లి పేరు అన్నపూర్ణ, అన్నపూర్ణాసుతులు వీళ్ళిద్దరు. అలాగే కవితారామం కవితా కవితారామం మనగను నవసారస్వతి, కవితారామం మనగను నవసారస్వత విలసిత నాకం మనగన్ వివరణ ధారణ పూరణ ప్రణవం మై దర్శన కళ భాగ్యం వనగన్. అంటే ధారణకు ఎప్పుడు కూడా పెద్ద పద్యాలు తీసుకుంటేనే ధారణకు బాగా ఉపయుక్తంగా ఉంటాయి, చిన్న పద్యాలు ధారణకు ఉండయి. అలాగే మా అన్నయ్య గారు చెప్పినట్టు సమాస భూయిష్టంగా ఉండే పద్యాలే ధారణకు జిగుటగా ఉంటుంది, పట్టు ఉంటుంది. అంటే చూడండి, నన్నయ్య భట్టారకుడి దగ్గర చెప్పాడు, వివిధోత్తుంగ తురంగ ఘట్టన చలద్వేలావనైలావలి లవలీలుంగ తరంగ లవలీలుంగ లవంగ హాస్యం వివిధోద్ధూత తురంగ ఘట్టన కళద్వేలావనైలావలి లవలీలుంగ లవంగ సంగత లతాలాస్యం ధవలాక్షుల్ సనికంచిరంత నెదురుం తత్తీర దేశంబునం ధవదాతంబుజ పేన భుంజని భునయ్యశ్వోత్తమున్ ధవులన్ అని చెప్పుకున్నాడు. అంటే ఎంత గుర్రవు నడిచినట్టుగా ఉన్నది.
అంటే ఆ ధార అంత అంత గొప్పది చాలా. అలాగే ఇంకొకటి, మీరు అమ్మవారిని స్తుతి చేస్తే ధారణ అదే వస్తుందట. ముక్తాకుందెందు గౌరాం మణిమయమకుటాం రత్నతాటంకయుక్తాం అక్షస్రక్పుష్పహస్తాం అభయవరకరాం చంద్రచూడాం త్రినేత్రాం నానాలంకారయుక్తాం స్ఫటికమణిమయీం. ముక్తాకుందెందు గౌరాం మణిమయమకుటాం రత్నతాటంకయుక్తాం అక్షస్రక్పుష్పహస్తాం అభయవరకరాం చంద్రచూడాం త్రినేత్రాం నానాలంకారయుక్తాం స్ఫటికమణినిభాం మణిజ్యోతితస్వర్ణపీఠాం సాలంకార చేతసా చింత్యమానా. ముక్తాకుందెందు గౌరాం మణిమయమకుటాం రత్నతాటంకయుక్తాం అక్షస్రక్పుష్పహస్తాం అభయవరకరాం చంద్రచూడాం త్రినేత్రాం నానాలంకారయుక్తాం స్ఫటికమణినిభాం. చంద్రచూడాం త్రినేత్రాం నానాలంకారయుక్తాం స్ఫటికమణినిభాం చేతసా చింత్యమానా. అంటే అమ్మవారిని స్తుతిస్తే కాందేముంది, ఆ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ నివసించు చోట విద్యాలయం, అమ్మ పలికిన చాలు దేవాలయం, అమ్మ సన్నిధి నిత్య భాగ్యాలయం, అమ్మ వాణిగా నేను అభినుతింతు. ఆ వాణిని నమ్మితేనే మనకు విలువ. ఓం స్వస్తి. ధన్యవాదాలు శ్రీ రఘురామ శర్మ గారికి. వారిని సన్మానించడానికి మర్మాముల దత్తాత్రేయ శర్మ గారిని, వాసుదేవరావు గారిని, శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు, అది ఇవ్వండి, వారికి మీ చేతులతో ఇవ్వండి. మీరు ధన్యవాదాలు సార్. ఇప్పుడు వెంటనే పద్య కోకిల డాక్టర్ బోచ్కర్ ఓం ప్రకాష్ గారి తరగతి ఉంటుంది. తిరుపతి వెంకట కవుల కవితా వైభవాన్ని గురించి వారు